గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూయర్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్రం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ కలిసి ఖట్టర్ తో భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. మెట్రో రుణం బదిలీ, రెండో దశ విస్తరణ అంశాలపై చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ కలిసి ఖట్టర్ తో భేటీ అయ్యి 40 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోని సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు కూడా ఈ సమావేశం కొనసాగింది. ప్రధానంగా ఐఆర్ఎఫ్సి సంబంధించిన నిధులు దాదాపు 13,500 కోట్ల రూపాయల మేర తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఐఆర్ఎఫ్సితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొదటి ఫేజ్ను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మొదటి మెట్రో ఫేజ్ను కైవసం చేసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన నిధుల్ని ఐఆర్ఎఫ్సి నుంచి సేకరించి ఆ నిధులను నేరుగా ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించేందుకు కూడా ఇప్పటికే ఒక ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. అయితే ఇటీవల నిధులు మరో 2 రోజులతో నిధులు జమ అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కొంత దానికి బ్రేక్ పడిందని చెప్పాల్సి ఉంటుంది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి జోక్యం చేసుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రితోని కలిసి జరిగిన పరిణామాలను కూడా వివరించడం జరిగింది. ఏ విధంగా లోన్ని రీఫైనాన్స్ చేస్తాం, లోన్ను రీఫైనాన్స్ ద్వారా తీసుకున్న తర్వాతకి ఏ విధంగా లోన్ను నెల వారీగా చెల్లిస్తామన్న అంశాన్ని కూడా స్పష్టత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అందులో భాగంగానే నిన్న సుదీర్ఘంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తోని ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దాదాపు 2 గంటల సమావేశంలో కిషన్ రెడ్డి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలో ముగ్గురే మంత్రులు కీలకంగా ఈ అంశాలపైన చర్చించారు. రైల్వేకి సంబంధించిన అంశంలో బ్రేక్ వేయొద్దు, ముఖ్యంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలు ఆర్థికంగా కావచ్చు, అటు విస్తరణ కూడా అభివృద్ధిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మెట్రో విస్తరణ అవసరం. మొదటి మెట్రో ఫేజ్ను తెలంగాణ ప్రభుత్వం కైవసం చేసుకుంటే ఇక రెండో ఫేజ్కి సంబంధించిన అంశంలో అటు 50-50% భాగంగా అటు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో రెండవ విస్తరణకు సంబంధించి దాదాపు 122 కిలోమీటర్ల మేడ మొత్తం 7 కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు. 7 కారిడార్లను సైతం కూడా అటు ఎయిర్పోర్ట్ నుంచి అటు రాయదుర్గం ఇతర ప్రాంతాల్లోకి విస్తరించే భాగంగా కూడా మెట్రో విస్తరణకు సంబంధించిన అంశంలో కూడా కీలక ముందడుగు పడుతుంది. ఇట్లాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని కూడా మరోసారి కేంద్ర ప్రభుత్వం ముందు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో దాదాపు మెట్రో ఫేజ్కు సంబంధించిన అంశంలో 40,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఒక డిపిఆర్ని రూపొందించారు. ఆ 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలను భరించే విధంగా కేంద్ర ప్రభుత్వం మరో 20,000 కోట్ల రూపాయలు అంటే ఒక జాయింట్ వెంచర్గా ముందుకు వెళ్లే భాగంగా కూడా ఈ డిపిఆర్ని రూపొందించామని కూడా అటు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఈ రోజు జరిగిన అత్యంత కీలక సమావేశంలో మొత్తం ముగ్గురు కేంద్ర మంత్రులు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు, అదేవిధంగా మెట్రో ఎండీగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్, ఈ అధికారులంతా కూడా ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ఒక తుది దశకు వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. అంటే 13,500 కోట్ల రూపాయలకు సంబంధించిన ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిధులను వీలైన త్వరగా కూడా విడుదల చేయాల్సిందిగా, వాటిని వెంటనే తిరిగి ఎల్ఎన్టీ సంస్థకు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశం అత్యంత కీలక సమావేశంగా అని చెప్పాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికి ఈ అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంగా మీడియా చిట్చాట్ కానీ పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెట్రోకు సంబంధించిన అంశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారంటూ కూడా నిన్న ఆయన సాయంత్రం రైల్వే మినిస్టర్తో జరిగిన సమావేశం అనంతరం కూడా మీడియాతో మాట్లాడిన సందర్భాలను చూసాం. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.